ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు రాత్రి 8:45 లోపు ఒక వార్త మీకు అందుతుంది। అది ఏం వార్త? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు। తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు కనిపించదు। ఏ పనైనా సరే ఆలోచించి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు। ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి। వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నవారైనా సరే, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలైతే ఉన్నాయి। మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। కానీ రాత్రి 8:45 లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి। అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు। ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే, అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి 8:45 లోపు మీకు వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పుకోవాలి। అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి। ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి। ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు। అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు మీకు అతి కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి। దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈ రోజు మీరు వింటారనే చెప్పుకోవాలి। ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో జనవరి 5వ తేదీ ఆదివారం రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్, అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు। అలాగే కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఈ రోజు రాత్రి సమయంలో మీకు ఉండబోతుంది। కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు। అలాగే కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు। శని స్తోత్రం పారాయణ చేయండి। శని భగవానుడికి దీపారాధన చేయండి। శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని, ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి। అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు। మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు। గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్